సప్తాహ శ్రవణ కార్యక్రమంలో భాగంగా ఈ 6వ రోజున మీరు వినుచున్న భాగవత ముఖ్యాంశాలు ఏమనగా, గొల్లలందరూ కృష్ణునితో సహా వ్రేపల్లె వదిలిపెట్టి యమునా నది ఒడ్డున గల బృందావనము చేరుట, కృష్ణుడు గొల్ల పిల్లలతో కలిసి చల్దులు ఆరగిస్తూ ఆడుకొనుట, బ్రహ్మ గోవులను గోపబాలులను దాచిపెట్టుట, కాళీయ మర్దనము, గోపికా వస్త్రాపహరణము, శ్రీకృష్ణుడు గోపికలతో చేసిన రాసలీలా మహోత్సవము, బలరామకృష్ణుల మధురానగర ప్రవేశము, కంసవధ. వ్రేపల్లెలో అనేక ఉత్పాతాలు జరుగుతున్నాయని గొల్లలందరూ కృష్ణుని తీసుకుని బృందావనానికి వలసపోయారు. ఆ బృందావనంలో బలరామకృష్ణుల ఆటపాటలు ఎట్లున్నవో శ్రీ సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకు వివరిస్తున్నాడు. జలజాంతస్థిత కర్ణికం దిరిగిరా సంఘంబులయున్న రేకుల చందంబున కృష్ణుని దిరిగిరా కూర్చుండి వీక్షించుచున్ శిలలున్ పల్లవముల్ తృణంబులు లతల్చి కంబులం పువ్వులాకులు కంచంబులుగా భుజించిరచటన్ గోపార్భకులు భూవరా. ఓ పరీక్షన్ మహారాజా, ఆ గోపకుమారులు తామర పువ్వులోని మిద్దు చుట్టూ దట్టముగా ఉన్న రేకుల వలె కృష్ణుని చుట్టూ కూర్చుండి ఒకరినొకరు చూసుకుంటూ కొందరు రాళ్లను, కొందరు గడ్డిని, కొందరు ఆకులను, పువ్వులను, తీగలను కంచములుగా చేసుకుని చల్దులు ఆరగిస్తున్నారు. మాటి మాటికి వ్రేలు మడిచి ఊరించుచూరగాయలు దినుచుండు ఒక్కడు ఒకని కంచములోని దొడిసి చెయ్యన మృంగి చూడు లేదని నోరు చూపు. ఒక్కడు ఏగురార్గురి చల్దులెలమి బన్నిదమాడి కూర్కొని కూర్కొని పుడుచు. ఒక్కడు ఇన్నియో పొరలు చీయుడుచు నెచ్చలి తన మనుచు బంతెన గుండులాడునొకడు. కృష్ణు చూడు మనుచు గికురించి వడి మ్రోల మేలి భక్షరాసి మెసగునొకడు. నవ్వునొకడు సఖుల నవ్వించునొకడు. ముచ్చటలాడునొకడు మురియునొకడు. కడుపున దిండుగా కట్టిన వలువలు లాలిత వంశనాళంబు చునిపి విమల శృంగంబును వేత్రదండంబును జారి రాణికా చంక నిరికి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్ద పలి చేత మొనయనునిచి చెలరేగి కొసరి తెచ్చిన రుగాయలు వేళ్ల సాదులను దావెళయనిరికి
సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మ భాషణముల నగవు నెరపి యాగభోక్త కృష్ణుడు అమరులు వెరగంద శైశవంబు మెరసి చల్ది గుడిచే ఆ ఆ ఆ తన సహచరులైన గొల్లపిల్లకాయల మధ్యన చక్కగా కూర్చుండి ముచ్చటలాడుకుంటూ యాగములందు హవిర్భాగములను ఆరగించువాడైన శ్రీకృష్ణుడు దేవతలందరూ తన్ను చూచి ఆశ్చర్యపడినట్లుగా పసిబిడ్డతనమును చూపుచూ చల్ది ఆరగిస్తున్నాడు. ఈ విధంగా గోపకుమారులు చల్దులు ఆరగిస్తూ ఉండగా దూడలు గరిక పచ్చిక గల ప్రదేశములందు మేయుచు చాలా దూరము పోయినవి. వాటిని వెతికి తెచ్చదనని కృష్ణుడు ఆ గొల్లపిల్లలందరినీ వదిలిపెట్టి అడవిలోనికి బయలుదేరాడు. ఇంతలో బ్రహ్మ ఆ గోవులపైన గొల్ల పిల్లలపైన తన మాయను ప్రవేశపెట్టి వారందరినీ కృష్ణునికి కనబడకుండా దాచివేసినాడు. సర్వాంతర్యామి అయినటువంటి కృష్ణునికి బ్రహ్మ మాయ ఒక విశేషమేమీ కాదు కదా. బ్రహ్మ మాయం చేసిన గోవులు గొల్లపిల్లల రూపాలన్నీ కూడా తానే అయి తిరగసాగాడు కృష్ణుడు. ఆ కృష్ణమాయ అర్థం కాక బ్రహ్మ అయోమయంలో పడ్డాడు. అసలు గోవులను గొల్లపిల్లలందరినీ తాను మాయం చేసినప్పటికీ కృష్ణుడు తన నుండి సృష్టించిన గోవులు గొల్లపిల్లలు చక్కగా తిరుగుతూ ఆడుకుంటున్నారు. చివరకు తన తప్పు తెలుసుకున్న బ్రహ్మ శ్రీకృష్ణుని ఈ విధంగా ప్రార్థిస్తున్నాడు. మాయలు గల్గువారలను మాయల పెట్టడి ప్రోడా నిన్ను నా మాయగలంచి నీ మహిమ మానము చూచెదనంచు నేరమించేయగబూనితిన్ అరుణసేయుము కావుము యోగి రాజవాగే దవాగ్ని తజ్జనిత కీలము గెల్చి వెలుంగనేర్చునే యోగీశ్వరుల చేత కొనియాడబడినట్టి ఓ స్వామి, మాయలు కలిగి నటించినట్టి అల్పులను నీదైన మాయలో ముంచి భ్రమింపచేయుచుందువు కదా. అటువంటి మహిమగల సర్వశక్తుని నిన్ను నా మాయ చేత కలవరపెట్టి నీ మహిమ యొక్క విశేషము తెలుసుకోవలెనని యత్నించితిని. కాని అది నాకు సాధ్యమా? కాదు. ఇట్లనగా కార్చిచ్చునందు పుట్టిన మంట ఆ కార్చిచ్చునే దాటిపోలేదు కదా. అట్లే నీ ఎందు పుట్టి నిన్నే భ్రమింపచేయ చూచిన నా తప్పిదమును సహించి కాపాడుము. సర్వనియామకుడవైన ఓ శ్రీకృష్ణమూర్తి, రజోగుణ అహంకారము చేత ఈ సృష్టి నా ద్వారా చేయబడుట వలన నేనే ప్రభువుననుకొని గర్వపడితిని. నన్ను క్షమింపుము. నీ విరాట్ రూపము అష్ట ఆవరణల చేత అనగా అవ్యక్తము, మహత్తు, అహంకారము, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమిచే ఆవరింపబడిన అనేక బ్రహ్మాండములతో నిండి ఉన్నది. అందు ఒక బ్రహ్మాండమునందు 7 జ్ఞానాల దేహము గల నేనెక్కడ నీతో సరితూగగలను? దేవా, నన్ను మన్నించుము. ఏలా బ్రహ్మపదంబు వేదములకు వీక్షింపగారాణి నిన్నీ లోకంబున ఈవనాంతరమునందు ఈ మందలు కృష్ణయంచు ఆలాపాది సమస్త భావములు నీయందే సమర్పించు ఈ వ్రేలన్ ఒక్కని పాదరేణువులు పై వేష్టించినన్ చాలదే.
లోకములో, ఈ అడవిలో, ఈ గొల్లవాండ్ర ఇండల్లో సంచరించినట్టి వాడవు. వేదముల చేత కూడా ఇట్టి వాడవని తెలుసుకోనలవి కాని వాడవు అయిన నిన్ను కృష్ణ ఇటు రమ్ము అనుచు, ముచ్చటలాడుచు, చూచుచు, నీ మాటలు వినుచు, ఇట్టి శారీరక వ్యాపారములకు స్థానములైన 14 ఇంద్రియములను, వాని రాజైన మనస్సును నీయందే అనన్యభక్తితో చేర్చిన ఆ గోపాలకులలో ఒక్కని పాదరేణువు అయినా సరే నా మీద సోకిన చాలును. అంతకంటే ఈ బ్రహ్మ అను అధికారపీఠము కూడా ఏమంత గొప్పది కాదు సుమా అని బ్రహ్మ శ్రీకృష్ణుని అనేక విధాలుగా స్తుతించి కృష్ణుని దగ్గర సెలవు తీసుకుని తన లోకానికి తిరిగి వెళ్ళిపోయాడు. తన మాయచేత బ్రహ్మ కళ్ళు తెరిపించిన శ్రీకృష్ణుడు ఏమీ ఎరుగని వాని వలె గొల్ల పిల్లలతో కలిసి ఆడుకుంటూ దూరంగా గడ్డి మేస్తున్న గోవులను రకరకాల పేర్లతో ఈ విధంగా పిలుస్తున్నాడు. రాపూర్ణ చంద్రిక రాగౌతమీ గంగ రమ్ము భగీరథ రాజతనయ రాసుధా జలరాశి రామేఘమాలిక రమ్ము చింతామణి రమ్ము సురభి రామనోహారిణి రా సర్వమంగళ రా భారతీ దేవి రాధరిత్రి రా శ్రీ మహాలక్ష్మి రా మందమారుతి రమ్ము మందాకిని రా శుభాంగి అనుచు మరియు కలగు ఆఖ్యలు గలగూవులు అడవిలో నదూరమందు మేయ ఘనగభీర భాష కడునొప్ప చీరున్ ఆ భీర జనులు పొగడ పెంపునెగడా ఆ విధంగా శ్రీకృష్ణుని అనేక లీలలు పరీక్షన్ మహారాజుకు వివరిస్తూ శ్రీ సుఖ మహర్షి శ్రీకృష్ణుడు చేసిన కాళీయమర్దన కథ చెప్పడం ప్రారంభించాడు. ఓ రాజా, యమునా నది దగ్గర గల ఒక మడుగులో కాళీయుడు అనే ఒక భయంకర సర్పము చేరి ఆ మడుగులోని నీళ్లన్నింటినీ విషపూరితము చేస్తున్నది. ఆ కాళీయుడిని అక్కడ నుండి వెళ్ళగొట్టడానికి నిశ్చయించుకున్న శ్రీకృష్ణుడు ఆ ఒడ్డున గల ఒక కడిమి చెట్టు ఎక్కి మడుగులో దుమకబోతున్నాడు. కటిచేలంబు బిగించి పించమున చక్కన్ కొప్పు బంధించి దోస్తట సంస్పాలనమాచరించి చరణద్వందంబు గీలించి తక్కుట శాకాగ్రము మీద నుండి ఉరికెన్ గోపాల సింహంబు దిక్తటముల్ మ్రోయ హ్రదంబులో గుభగుబద్వానంబు అనూనంబుగన్ ఆ విధంగా మిక్కిలి ప్రతాపవంతుడైన శ్రీకృష్ణుడు ఆ మడుగులో దుమకగానే కాళీయుడు అదిరిపడి తన విషపు కోరల చేత శ్రీకృష్ణుని కరచి పెనవేసుకున్నాడు. అది చూసిన గొల్లపిల్లలందరూ భయంతో వణికిపోయి ఏమీ చెయ్యడానికి పాలుపోక దిక్కులు చూస్తున్నారు. కొంతసేపటికి నందుడు, యశోద మొదలైన వారంతా వచ్చి కృష్ణుని యొక్క పరిస్థితి చూసి ఈ విధంగా దుఃఖిస్తున్నారు. శ్రవణరంధ్రంబులు సఫలత పొందంగా నెలమి భాషించువారెవరింక కరచరణాదుల కలిమి ధన్యతనొంద
ఎగిరిపై బ్రాకువారెవరింక నయన యుగ్మంబులు ఉన్నతిన్ కృతార్థములుగా నవ్వులు చూపువారెవ్వరింక జింహలు గౌరవశ్రీ చేర పాటల ఎడబరికించువారెవ్వరింక తండ్రి నీవు సర్పదష్టుండవైయున్న ఇచట మాకు ప్రభువులెవరింకా మరిగిపాయలేము మాకు నీ తోడిదలోకము నీవు లేని లోకమేలా తండ్రి, నీవు పాము చేత కరవబడి ఇక్కడ ఉన్న ఎడల ఇంక మా చెవులకు ఇంపుగా మాట్లాడువారెవ్వరు? చేతులు కాళ్ళు మొదలైన అవయవములు కృతార్థములగునట్లు మా మీద ప్రాకులాడువారు ఎవరు? కన్నులు చల్లగా మాకు నవ్వులు చూపువారెవ్వరు? నాలుకకు రుచి పుట్టించినట్లుగా పాటలు పాడువారెవ్వరు? మమ్ములను ఏలువారెవ్వరు? సర్వము నీవే కనుక నీవు ఉన్న చోటే మాకును ఉండదగిన చోటు కనుక నీవు లేక మేము ఈ లోకమునందు ఉండలేము కదా. ఆ విధంగా దుఃఖపడుతూ భయపడుతూ ఉన్నటువంటి యశోదా నందులను బలరాముడు ఓదార్చి కృష్ణునికొచ్చిన ఆపద ఏమీ లేదని, కృష్ణుని చర్యలను గమనించి చూడండని వారికి నచ్చజెప్పాడు. బలరాముడు చెప్పినట్లుగానే శ్రీకృష్ణుడు కాళీయుని పట్టు నుంచి సునాయాసంగా తప్పించుకుని అతడి పడగపై నాట్యం చేయడం ప్రారంభించాడు. ఘనయమునా నదీ కల్లోల ఘోషంబు సరస మృదంగ ఘోషంబుగాగా సాధు బృందావనాచర చంచరీత గానంబు గాయక సుగానంబుగాగా కలహంస సారస కమనీయ మంజు శబ్దంబులు తాళ శబ్దంబులు గాగా దివి నుండి వీక్షించు దివిజ గంధర్వాది జనులు సభాసీన జనులు గాగా పద్మరాగాది రత్న ప్రభా సమాన మహిత కాళీయ ఫణిఫణా మండపమున నలినలోచన విఖ్యాత నర్తకుండు నిత్య నైపుణ్యమున చేర్చి నృత్యమాడే యమునా నది యొక్క పెద్ద అలల చప్పుళ్ళు చెవులకు ఇంపైన మధ్యల మ్రోతలుగాను, బృందావనం నందు మెలుగునట్టి తుమ్మెదల మ్రోతలు మనోజ్ఞమైన పాటకాండ్ర పాటలుగాను, హంసలు బెగ్గురు పక్షులు మొదలగు జలపక్షుల కలకల ధ్వనులు తాళముల మ్రోతలుగాను, ఆకాశమునందు గుంపుగూడి చూచునట్టి దేవతలు గంధర్వులు మొదలగు వారు సభికులుగాను, రత్నముల చేత ప్రకాశించినట్టి కాళీయ సర్పము యొక్క పడగ అనే నాట్య మండపమునందు శ్రీకృష్ణుడు అనే ప్రసిద్ధుడైన ఆటకాడు నాట్యం చేయడం ప్రారంభించాడు. శ్రీకృష్ణుని పాద తాడనముచే బీటిల్లి ప్రాణములు అరచేత పెట్టుకున్న కాళీయుని చూచి అతని భార్యలు వచ్చి శ్రీకృష్ణుని పతిభిక్ష పెట్టమని వేడుకుంటున్నారు. ఎట్టి తపంబు చేసెనుకో ఎట్టి సుకర్మములాచరించెను ఎట్టి నిజంబు పల్కెనుకో ఈ ఫణిపూర్వ భవంబునందు మున్నెట్టి మహానుభావులకు ఎన్నడు చేరువ కాని నీవు నేడెట్టి వినోదలీల తలలెక్కి
ఎక్కి నటించదవీ ఫణీంద్రుపై బహుకాలంబు తపంబు చేసి వ్రతముల్ పాటించే కామించి నీ మహనీయోజ్వల పాదరేణు కణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొలిగాంచే ఇదే నేమంబేమియుం లేక ఈ అహిని పాదయుగాతింబడసే నేడత్యద్భుతంబు ఈశ్వరా ఓ స్వామి, ఇప్పుడు ఈ కాళీయుడు ఎటువంటి నియమములను లేకయే సాక్షాత్తు నీ యొక్క 2 పాదముల చేతను త్రొక్కబడి నీ పాదరేణువులను సమృద్ధిగా పొందినవాడయ్యను కదా. ఇది ఎంతయో ఆశ్చర్యకరమైన విషయము కదా. ఒల్లరు నిర్జరేంద్ర పదము ఒల్లరు బ్రహ్మ పదంబునొందగా ఒల్లరు చక్రవర్తి పదము ఒల్లరు సర్వరసాధిపత్యము ఒల్లరు యోగ సిద్ధి మరియుండు భవంబులనొందని నీ సల్లలితాంఘ్రిరేణువుల సంగతి నోదిన ధన్యులెప్పుడు ఓ స్వామి, ఏ కృతార్థులు ఇతర జన్మములను ఇయ్యనిదైనా నీ పాదరేణువుల సాంగత్యమును పొందుదురో ఆ మహనీయులు ఇంద్రపదమును గాని బ్రహ్మపదమును గాని లేక చక్రవర్తి పదమును గాని సర్వ ప్రపంచమును ఏలునట్టి అధిపత్యమును గాని లేక అఖండమైన యోగసిద్ధిని గాని అపేక్షించరు గదా. ఈ విధముగా సర్వసంగ పరిత్యాగులు మహాయోగులు కూడా పొందనటువంటి మేలును తమోగుణ జనితములైన దుర్గుణములు కలిగిన మహాపాతికి అయి ఉండియో కూడా ఈ సర్పరాజు పొందినాడు. ఆకులమయ్యే భోగమిదే ఔదలన్నీయో రస్సు ప్రాణముల్ రాగల పోకలన్నులిసే రాయడి పెట్టక మానిజేసుపై నీ కరుణా కటాక్షములు నిల్పంగదే తగనో సమస్తలోకైక శరణ్య ఓ అభయకారణ ఓ కమలామనోహర ఓ స్వామి, ఇదిగో చూడుము, మా పెనిమిటి అయిన ఈ కాళీయుని దేహమంతయు నీ పాద తాడనముచే నలిగిపోయినది. అతని పడగలనియు అవిసి బ్రద్దలైనవి. ప్రాణములు దేహములోనికి వచ్చుట చేతను పోవుట చేతను అనగా గాఢమైన ఉచ్ఛ్వాస నిశ్వాసముల వలన క్షీణించినవి. ఇంకా బాధ పెట్టక నీ కరుణచే ఇతడిని రక్షించి మాకు పతిభిక్ష పెట్టుము అని కాళీయుని భార్యలు ప్రార్థించగా ఆలకించిన శ్రీకృష్ణమూర్తి కరుణాపూరిత హృదయుడై కాళీయుని పడగలపై నాట్యము చాలించి అతడిని వదిలిపెట్టి బయటకు రావడం జరిగింది. ఆ కాళీయుడు అతి ప్రయాస చేత కొద్దిగా శక్తిని కూడగట్టుకుని శ్రీకృష్ణుని ఈ విధంగా స్తుతిస్తున్నాడు.
మలకలు మా ప్రచారములు మా ముఖముల్ విషవహ్ని ఘోరముల్ కలులము రోషజాతులము గర్వులము మేమొక మంచి వారమే నళిన దళాక్ష ప్రాణులకు నైజ గుణంబులు మాననేర్చునే వెలయవే మావికారములు వింతలి మేలునరించితివి ఈశ్వరా తామర రేకుల వంటి కనులు గలవో స్వామి, మేము వంకరమైన నడత గలవారము, ముఖమునందు విషము పెట్టుకుని వర్తించువారము, దుర్జనులము, మా జాతియే కోపము గలది, మేము మంచివారము కాదు. లోకమునందుల ప్రాణులలో ఏవైనను తమ తమ స్వభావ గుణములను మాననేరవు. మా దుష్టచేతలు లోక ప్రసిద్ధములే, ఇది వింత కాదు కదా. నా విషయమున నీవు మంచి పనియే చేసినావు. అట్లు విన్నవించిన కాళీయుని పలుకులకు సంతసించి ఆ సర్వేశ్వరుడైన శ్రీకృష్ణమూర్తి ఇట్లంటున్నాడు: ఓ కాళీయుడా, ఈ మడుగులోని జలమును గోవులు, జనులు, పక్షులు మొదలగునవి దాహము తీర్చుకొనుటకై త్రాగుచుండును కదా. కనుక ఇక మీద నీవు ఇక్కడ ఉండుట కుదరదు. నీవు నీ భార్యలను, నీ బిడ్డలను, పరిజనులను వెంటబెట్టుకొని నేడే సముద్రమునకు వెడలిపొమ్ము అని ఆజ్ఞాపించి మరల ఇట్లంటున్నాడు: ఓ కాళీయుడా, నిన్ను నేను శిక్షించిన ఈ కథను ఎవరు మనసులో తలుచుకొని ఎప్పుడూ శ్లాఘించుచుందరో అటువంటి వారికి ఎచ్చటను ఎప్పుడును పాముల వలన భయము పొందకపోవటియే కాక, ఒకవేళ పాము కాటు తగిలినను విషము ఎక్కక సుఖముగా నుందురు. ఆ విధంగా శ్రీకృష్ణుడు ఒక ప్రక్కన అనేక లీలలు చూపెట్టుచు, వేరొక ప్రక్క కంసుడు పంపిన రాక్షస మూకలను హతమార్చుచు తన భగవన్మహిమ విశేషాలను ప్రజలకు తెలిసినట్లుగాను తెలియనట్లుగాను కూడా ప్రవర్తించుచుండేవాడు. అట్లుండగా ఒకనాడు శ్రీకృష్ణుడు యమునా నదిలో స్నానం చేస్తున్న గోపికల వస్త్రాల్ని దొంగిలించాడు. అప్పుడు ఆ గోపకుమారికలు ఇట్లంటున్నారు: అవురా కృష్ణ, మా వస్త్రములను తాకబోకుము, మేము ఆడువారము కనుక మా సిగ్గు తీయకుము, మమ్ము మన్నించి మా వలువలు ఇమ్ము అని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. రాజసంగుణ నీవు రంజిల్లుటెరుగమే చెలరేగి వింతలు చేయుచుండ సత్వ సంపద కల్గి జరుగుటదలపమే సిరిగల్గి అన్యుల చెనకుచుండ గురుతర శక్తియుక్తుడవౌట ఎరుగమే తామసంగున నెగ్గుదలచుచుండ ఒక భంగితో ఉండకుంట చింతింపమే మాయావివై మారుమలయుచుండ ఏమి జాడవాడ ఏ పాటి గలవాడ ఏ గుణంబు ఎరుగ ఎల్ల ఎడలా ఒదిగియుండనేరవు ఓరాత ప్రొద్దును పటములీ గదయ్యా పద్మనయన ఓ కృష్ణ, నీవు రాజసము కలిగి వింత పనులు చేయుచున్నావు కదా. బలము కలవాడవై ఇతరులను కలవరపెట్టుచున్నావు. మాయల మారివై ఇచ్చవచ్చినట్లుగా మెలగుచున్నావు. దయచేసి మా వస్త్రములను మాకు ఇమ్ము అని గోపికలు పలకగా, వస్త్రముల మిషతో వారి అజ్ఞానమును హరించిన శ్రీకృష్ణమూర్తి వారి యందు దయగలవాడై
వారికి జ్ఞానోదయము చేసి వారి వస్త్రములను వారికి ఇచ్చివేసినాడు. అట్లే శ్రీకృష్ణుడు ఒకసారి గోవర్ధన పర్వతమును తన చిటికని వ్రేలిపై నిలబెట్టి ఇంద్రుడు కురిపించిన జడివాన నుండి గొల్లవారినందరినీ కాపాడి ఇంద్రునికి గర్వభంగము చేసినాడు. కొంతకాలానికి శరత్కాలము ప్రవేశించినది. వస్త్రాపహరణ వేళ గోపికలకిచ్చిన మాట అనుసరించి శ్రీకృష్ణుడు శరత్కాల రాత్రులందు తన యోగమాయను ఆశ్రయించి విహరింపదలచి వేణువును మ్రోగింపనారంభించాడు. ఆ వేణుగానము విన్న గోపికలు పరవశులై తమ తమ పనులను మానివేసి వడిగల నడకలతో శ్రీకృష్ణమూర్తిని చూడబోయారు. మరికొందరు తమ ఇంటివారి నిర్బంధము వలన ఇండ్లు వదిలి రాలేకపోయారు. కానీ వారి మనసు మట్టుకు కృష్ణుని ఎడబాటు వలన సంతాపము పొందినదై మనస్సులోనే కృష్ణుని కౌగలించుకొని జారుడని తలచి పరవసత్వమును పొంది త్రిగుణ సంబంధములైనటువంటి దేహములను విడిచి మోక్షమును పొందగలిగారు. అని శ్రీ సుఖమహర్షి చెప్పగా పరీక్షణ్ మహారాజు ఇట్లంటున్నాడు: ఓ మునీశ్వర, పరబ్రహ్మము అయినటువంటి శ్రీకృష్ణమూర్తిని కొంతమంది గోపికలు అట్లు జారుడు అని తలచి మోక్షముని ఎట్లు పొందగలిగారు అనగా, శ్రీ సుఖమహర్షి ఆ ప్రశ్నకు సమాధానమిస్తూ, ఓ రాజా, తెలివి మాలిన వాడైన శిశుపాలుడు శ్రీకృష్ణమూర్తితో విభేదించి మోక్షమును పొందగా లేనిది ప్రియురాండ్రైన గోపికలు మోక్షమును పొందటంలో ఆశ్చర్యమేమున్నది? ఈ లోకములో జనులు భక్తి చేతనైనా, విచారము చేతనైనా, లేక విరోధము చేతనైనా, లేక భయము చేతనైనా విష్ణుదేవుని స్తుతించినట్లయితే వారు మోక్షమును తప్పక పొందగలరు సుమా. ఆ విధంగా మిక్కిలి ఇంపైన తన పాటను విని తనను చూడవచ్చిన గోపికలతో శ్రీకృష్ణుడు ఇట్లంటున్నాడు: ఇది యమునా నదీ జల సమేధిత పాదప పల్లవ ప్రసూనదళ విరాజితం మనంబుల మేరదప్పెనో పొదిగిట ఏడ్చు బిడ్డలకు పోయుడు పాలు విడుండు లేగలన్ మొదవులకు నిజేశ్వరుల ముద్దియలారా భజింపుడు పుగన్ ఓ గోపికలారా, మీరు ఇప్పుడు ఇచ్చటికి వచ్చుట చూడగా మీ మనసులలో కలవరము కలిగినట్లున్నదే. ఇది యమునా నది జలములచే పెరిగి చిగిర్చిరి పూచిన అందమైన వృక్షముల గల అడవి గాని మంద కాదు కదా. కనుక మనసులలోని కలవరమును పోగొట్టుకుని మీ ఇండ్లకు పోయి ఆకలిగొని ఏడ్చునట్టి చంటి బిడ్డలకు పాలుపోయుడు, ఆవులకు దూడలను విడువుడు, మీ భర్తలను గౌరవముతో సేవింపుడు పొండు అని చెప్పి, ఓ మానవతులారా, నా యొక్క దివ్యమంగళ విగ్రహమును చూసినప్పుడు, ధ్యానము చేసినప్పుడు, నా చరిత్రలు వినినప్పుడు మీరు కృతార్థత్వము పొందగలరు. కాబట్టి ఇక్కడ మీరు నిలువక మీ ఇండ్లకు పొండు అని మందలించగా ఆ గోపికలు, ఓ కృష్ణ, నీవు ఆడువారికి పెనిమిటిని, బిడ్డలను, చుట్టములను ఆదరించుటయే ధర్మమని చెప్పితివి కదా. దేహదారిణులైన మా వంటి వారికి పెనిమిటి, బిడ్డలను బంధువులుగా గానవచ్చినట్టు నీయందే వారందరినీ దర్శించుకుంటూ నిన్ను గౌరవించుట అన్యాయమందువా అని అడుగుతూ మా యొక్క ఆశలన్నీయు నీయందే పాదుకొని ఉండగా మిక్కుటమైన దుఃఖమును కలుగుజేయునట్టి పెనిమిటి, కొడుకులు మొదలగు వారిని చూపి మమ్మలను ఎడబాయనేలా మమ్ము ఏలుకొనుము దేవా అని ప్రార్థించారు. ఈ విధముగా గోపికలు వేడుకొనుచుండగా వారి యందు దయతలచిన శ్రీకృష్ణుడు వారందరితోటి క్రీడించడం జరిగింది. మహాత్ముడైన శ్రీకృష్ణుని వలన ప్రాప్త మనోరథులైన గోపికలు గర్వితులై తాము భూలోకమునందగల స్త్రీలందరిలోనూ మిక్కిలి గొప్పవారము అనుకొనుచున్నారు. గోపికల గర్వభావమును గ్రహించిన కృష్ణుడు వారికి జ్ఞానోదయము చేయ నిశ్చయించుకొని వారి వద్ద నుండి ఒక్కసారిగా మాయమయ్యాడు. అప్పుడు ఆ గోపికలు కృష్ణాన్వేషణలో పడ్డారు. కృష్ణుని వెతుకుచు గోపికలు చెట్లను, పొదలను, పెద్ద వృక్షములను, గడ్డి గుబురులను పేరు పేరున పలుకరిస్తూ కృష్ణుని జాడ తెలుపమని ఈ విధంగా కోరుతున్నారు.
పున్నాగ కానవే పున్నాగ వందితు తిలకంబ కానవే తిలక నిటలు ఘనసార కానవే ఘనసార శోభితు బంధూక కానవే బంధుమిత్రు మన్మథ కానవే మన్మదాకారుణి వంశంబ కానవే వంశధరుణి చందన కానవే చందన సీతలు కుందంబ కానవే కుందరదను ఇంద్రభూజమ కానవే ఇంద్ర విభవు కువల వృక్షమ కానవే కువలయేసు ప్రియక పాదప కానవే ప్రియ విహారు అనుచు కృష్ణుని వెదకిరి అయ్యబ్జముఖులు నల్లనివాడు పద్మనయనంబులవాడు కృపారసంబుపై చల్లెడివాడు మౌళి పరిసర్పిత పించమువాడు నవ్వురాజిల్లెడు మోమువాడొకడు చల్వల మానధనంబు తెచ్చెను మల్లియలారా నీ పొదల మాటున లేడు గదమ్మ చెప్పరే అంగజునైన చూడ హృదయంగముడై కరగించువాడు శ్రీరంగదురంబువాడు మధురంబగువేను రవంబువాడు మమ్ము అంగజ పువ్వుదూపులకు అగ్గము చేసి లవంగలుంగ నారంగములారా నే కడకు రాడు కదా ఉపయోగించి చూడరే మానిని మన్మధు మాధవు కానరే సలిలతో దారవత్సకములారా సలిలతో దారవత్సక వైరి కానరే సుందరోన్నతలతార్జునములారా సుందరోన్నతలతార్జును భంజు కానరే ఘనతరల సదశోకంబులారా ఘనతరల సదశోక స్ఫూర్తి కానరే నవ్య రుచిర కాంచనంబులారా నవ్య రుచిర కాంచన కిరీటు కానరే గహన పదవి కురవ కంబులారా గహన పదవి కురవక నివాసి కానరే గణికలారా చారు గణికలారా
అది నందనందనుండు అంతర్హితుండయ్యే పాటలీ తరులారా పట్టరమ్మా. హేలావతుల కృష్ణ ఏలపాసితివని ఐలేయలతలారా అడుగరమ్మా. వనజాక్షుడి చటికి వచ్చిదాగడు కదా చూత మంజులారా చూడరమ్మా. మాణిని మదనుతో మారాక ఎరిగించి మాధవీలతలారా మనుపరమ్మా. జాతి సతులమాయనీతియే హరికని జాతులార దిశలా చాటరమ్మా. కదళులారా పోయి కదలించి శిఖిపించ జూటు తెచ్చి కరుణ చూపరమ్మా. కొమ్మకు పువ్వులు కోసినాడిక్కడ మునసి పాదాగ్రంబు మోపినాడు. సతినెత్తుకుని వేట్క జరిగినాడిక్కడ తృణములో దోపదు తెరువజాడ. ప్రియకు తమ్మిళ్ళంబు పెట్టినాడిక్కడ కూర్చున్న చుప్పిదే కుమరు మిగులు. ఇంటికి కెమ్మోవి ఇచ్చినాడిక్కడ వెలది నిక్కిన గతే విషదమై. సుదతి తోడ నీరు చొచ్చినాడిక్కడ చొచ్చి తావెడలిన చోటుల మరే. తరుణి కావ కేళి తణిపినాడిక్కడ అణగి పెణగి ఉన్న అందముప్పే. ఇట్లు ఆ గోపికలు అనేక విధములుగా శ్రీకృష్ణుని గురించి పరితపించి ఆవేదన చెందుచుండగా లోకరక్షకుడైన ఆ కృష్ణమూర్తి గోపికల యందు కరుణగలవాడై మన్మధునికి కూడా మోహమును పుట్టించునట్టి మనోహరమైన ఆకారముతో వెలలేని పచ్చు పట్టు వస్త్రములను ధరించి ఆ గోపికల ఎదుట కనబడ్డాడు. ఆ సమయంలో గోపికాస్త్రీలు తమ ఎదుటికి వచ్చిన ప్రియుడైన కృష్ణుని చూచి ఆనందంతో ఊగిసలాడారు. ఒక్కరొక్కరు ఒక్కొక్క విధమైన ఆశ విన్యాసములతో శ్రీకృష్ణుని ఆలింగనము చేసుకుని తన్మయత్వమును పొందారు. ఆ విధంగా ఆ గోపికలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఆవేశముతో కూడుకొని ఉండగా శ్రీకృష్ణుడు వారితో ఇట్లంటున్నాడు. పాయని గేహ శృంఖలల వాసి నిరంతర మత్పరత్వము చేయుచూనున్న నీకు ప్రతిసేయ యుగంబులనైన నేర నన్మాయక కొల్చు మానసము ప్రత్యుపకారముగా దలంచి నా పాయుట తప్పుగా గొనక భామినులారా కృపన్ సమింపరే. ఓ గోపికలారా, తొలగింపురాని సంసార బంధములను తొలగించి ఎల్లప్పుడూ నన్ను సేవించుట అందలి ఆసక్తితో ఉండినట్టు మీకు తగిన ఉపకారము చేయుటకు యుగముల పర్యంతము పాటుపడినను నేను శక్తుడను కాను. కనుక ఎల్లప్పుడూ నాయందు స్థిరపడు మనసును కలిగి ఉండుటయే
ప్రత్యుపకారముగా దలచి నేనెడబాసిపోయినది తప్పుగా తలచక నా తప్పును దయతో సహించి మన్నింపుడు అని పలికి ఆ సమయంబునన్ విభుడనంతుడు కృష్ణుడు చిత్రమూర్తి అయి చేసెను. మండల భ్రమణశీల పరస్పర బద్ధ బాహు కాంతాసు విలాసము బహువిధ స్ఫురితానన హస్తపాద విన్యాసం రసం కృత వియచ్చర నేత్రమను వికాసము శ్రీకృష్ణుడు నానావిధ మూర్తులుగా కనబడుతూ వలయాకారముతో చేరించినట్టి స్వభావము కలిగి ఒక్కొక్కరి చేత కట్టుకోబడిన భుజములు కల స్త్రీల యొక్క విలాసములు కలిగినది, నానావిధములైన భంగిములు కలిగినది, ఆకాశమునందు చేరించినట్టి దేవతల యొక్క కనులకును మనసులకును ఆనందమును కలుగజేయినది అయినటువంటి రాసము ఆ గోపికలందరితోటి కలిసి చేసినాడు. అప్పుడు ఆకాశము నుండి దేవతలు పుష్పవర్షము కురిపించారు. అదే ప్రకారంగా శ్రీకృష్ణుడు గోపికలందరితో కలిసి జలక్రీడలు కూడా చేయడం జరిగింది. ఇట్లు శ్రీ సుఖమహర్షి పరిష్ఠన్ మహారాజుకు చెప్పుచు, ఓ రాజా, అగ్ని సర్వప్రాణులను హింసించి భక్షించి కూడా పాపము పొందని విధముగా శ్రీకృష్ణ భగవానుడు కూడా గోపికలతో రమించి కూడా ఎట్టి దోషము తనకు అంటకుండా చేసుకున్నాడు. కానీ ఇది ఇతరులు ఎవరికి సాధ్యము కాదు సరికదా. అట్టి ఆలోచన కూడా వారికి మహాపాపమును కలిగించి నశింపచెయ్యును. ఒక్క సర్వాత్మకుడైన ఆ దేవదేవునికే ఏది ఎట్లు చేసినను చెల్లును. ఇంకా ఇటువంటి కర్మలకు బంధములు కలగవా అని అడిగినచో దానికి సమాధానము వినుము. ఘనులై యవ్వని పాద పంకజ పరాగ ధ్యాన సంప్రాప్త యోగ నిరూఢత్వముచే మునీంద్రులు మహాకర్మంబుల బాసి బంధ నిరోధంబులు లేక విచ్చల విడిండత్పింతురు. ఆ దివ్య శోభనుడు ఎట్లుండిన ఉండెగాక కలవే బంధంబులు ఉర్వీశ్వరా. ఓ రాజా, భగవానుని పాద పద్మరేణువులను సేవించటం ద్వారా తృప్తి చెందు భక్తులు, యోగులు, జ్ఞానులు తమ యొక్క కర్మబంధముల నుండి విముక్తి చెంది స్వేచ్ఛగా తిరగగలిగినప్పుడు సాక్షాత్తుగా ఆ భగవానుడే మానుష రూపంలో ఉండి చేసే కర్మలకు బంధములు ఎట్లు కలుగును? గోపజనములందు గోపికలందును సకల జంతులందు సంచరించు ఆ మహాత్మునకు పరాంగణలెవ్వరు సర్వమయుడు లీల సలిపెగాక. అన్నీయును తానైన భగవంతుడు ఇట్లు వినోదముగా నటించను గాని అది పరస్త్రీలతో క్రీడించుట ఎంతమాత్రమూ కాదు. గొల్లలు, గొల్ల వనితలు మొదలుగా గల సకల జీవరాశుల యందును ఉండునట్టి మహిమగల శ్రీకృష్ణునకు ఇతర స్త్రీలని కొందరు, స్వంత స్త్రీలని కొందరు కలరా? లేదు. అన్నీను తానే కనుక తన యందే తాను క్రీడించనని తాత్పర్యమయ్యున్నది. ఏ మనుష్యుడు శ్రీ గోపాలకృష్ణమూర్తి గోపికలతో క్రీడించిన ఈ కథను స్వరూప సిద్ధి చేత తెలుసుకొని కొనియాడునో ఆ మనుష్యుడు ఆ కొనియాడుట వలన కలిగిన సంబంధము చేత మనస్సులోని అన్ని సందేహముల నుండి, అన్ని సంతాపముల నుండి విముక్తుడు కాగలడు. ఇది ఇలా ఉండగా మధురలో కంసుడు ప్రతి క్షణము
కృష్ణుని వల్ల కలిగే భయంతోటే కాలం గడుపుతున్నాడు. శ్రీకృష్ణుని ఏ విధంగానైనా చంపాలన్న ఉద్దేశ్యంతో కంసుడు అనేక మంది రాక్షసులను కృష్ణునిపై ప్రయోగించాడు. కానీ ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలం కావడంతో ధనుర్యాగం పేరుతో బలరామకృష్ణులను ఆహ్వానించి తీసుకురమ్మనమని అక్రూరుడిని పంపాడు. బలరామకృష్ణులు కూడా అటువంటి అవకాశం కొరకు చూస్తున్నారు కాబట్టి అక్రూరుడితో సహా బయలుదేరి మధురానగరం చేరుకున్నారు. ఆ మధురానగరంలో గల పురకాంతలు తమ తమ పనులు మధ్యలో వదిలిపెట్టి ఎత్తైన మేడల మీద నిల్చుని రాజమార్గంలో నడిచి వస్తున్న శ్రీకృష్ణుడిని చూస్తున్నారు. తామ్రరేకుల వంటి కనులతోనూ విశాలమైన వక్షస్థలముతోనూ అతి మనోహరంగా కనబడుతున్న శ్రీకృష్ణుని చూడగానే వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమలో తాము కృష్ణుని గురించి ఈ విధంగా చర్చించుకుంటున్నారు. వీడటే రక్కసి విగత జీవగ చనుబాలు ద్రావిన మేటి బాలకుడు. వీడటే నందుని వెలదికి జగమెల్ల ముఖమందు చూపిన ముద్దులాడు. వీడటే మందలో వెన్నెలు దొంగిలి దప్పించి మెక్కిన దాపరీడు. వీడటే ఎలయించి వ్రేతల మాణంగు చూరలాడిన లోక సుందరుండు. వీడు లేకున్న పురము అటవీ స్థలంబు, వీణి పొందని జన్మంబు విగత ఫలము, వీని పలుకని వచనంబు విహగరుతము, వీని చూడని చూట్కులు వృధలు. ఈ అందగానిని చూడని చూపులు మిక్కిలి వ్యర్థములు కదా అని ఆ పురకాంతలు ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు. ఆ విధంగా మధురానగరపు పురవీధుల గుండా నడిచి వెళ్తూ బలరామకృష్ణులు సుధాముడు అనబడే ఒక మాలాకారుడి ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆ సుధాముడు బలరామకృష్ణులకు అనేక పుష్పమాలలు సమర్పించి నమస్కరించి ఇట్లంటున్నాడు. పావనమయ్యే నా కులము పండిత పంబు, గృహంబు లక్ష్మికి సేవితమయ్యే ఇష్టములు సేకూరే. విశ్వనిధానమూర్తులై భూవలయంబుగావా. ఇటు పుట్టిన మీరలు రాకజేసి నేనే విధమాచరింతు పనులయ్యవి బంట ఎరుంగ చెప్పరే. ఓ మహాపురుషులారా, లోకములకు ఆది కారణమూర్తులయ్యి ఈ భూమిని ఏలుటకు గాను ఇట్లు మనుష్యాకృతులతో ఉదయించిన మీరు వచ్చినందున నా వంశము పావనమయ్యినది, నా తపస్సు ఫలించినది, నా ఇల్లు సంపదలతో నిండుకొన్నదైనది, నా కోరికలన్నీ సిద్ధించినవి. నేను మీకు సేవకుడను, ఏమి పనులు చేయవలెనో ఎట్లు చేయవలెనో సెలవిచ్చి మన్నింపుడు అని వేడుకొన్నాడు. ఆ రామకృష్ణులు సుధాముడిచ్చిన విశేషములైన పూలదండల చేత అలంకరింపబడిన వారై నీకేమి వరము కావలేనో అడుగుమనగా అతడు ఇట్లంటున్నాడు. నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యమును నితాంతాపారభూతదయయును తాపసమందార నాకు దయసేయగదే.
తాపసుల కోరికలు తీర్చుటయందు కల్పవృక్షము వంటి వాడవైన ఓ శ్రీకృష్ణ, నీ పాదముల యందలి భక్తియు, నీ పాదములను అర్చించు వారితో స్నేహమును, ప్రాణుల యందు మిక్కుటమైనటువంటి దయయును కలిగి ఉండినట్లుగా నన్ను అనుగ్రహింపుము అని వేడుకొన్నాడు. ఈ విధముగా వేడుకొన్న సుధాముడికి అవి అన్నీయు ఇచ్చినవాడై శ్రీకృష్ణమూర్తి అంతటితో తృప్తిపడక ఇంకను వానికి బలమును, ఆయస్సును, కీర్తి సంపదలను సమృద్ధిగా కలుగునట్లు వరమిచ్చి వాని ఇంటి నుండి బయలుదేరాడు. దారిలో కుబ్జ అనే పేరుగల ఒక కురూపుని తన హస్తములతో నిమిరి ఒక చక్కని అందగత్తెగా మార్చివేశాడు. ఆమె ప్రేమతో ఇచ్చిన సుగంధ ద్రవ్యాలను స్వీకరించాడు. ఆ తరువాత ధనుశాలకు పోయి అక్కడ ఉన్నటువంటి ఇంద్రుని విల్లు వంటి ఒక విల్లును తన శక్తి సామర్థ్యాలు అందరికీ తెలియనట్లుగా పెళ్ళుమని విరిచాడు. ఆ విల్లు విరిగిన భయంకర శబ్దము ఆకాశమంతా కప్పుకొని కంసుడి ధైర్యాన్ని బెదరగొట్టినది. ఆ తరువాత బలరామకృష్ణులు కువలయాపీడనము అనబడే ఏనుగును కొట్టి చంపారు. అదేవిధంగా మల్లయుద్ధంలో చాణూర ముష్టికులను మట్టుబెట్టారు. చివరగా కంసుడిని సంహరించడానికి సిద్ధమయ్యారు. పక్షీంద్రుడు ఉరగంబు బట్టు విధమొప్పన్, కేశబంధంబు లోకశోభంబుగన్ పట్టి, మౌళిమణులు ఆ కల్పాంత వేళాపతన్నక్షత్రంబుల భంగిరాల రణసన్నాహంబుడిందిల్చి రంగశోణిం పడద్రొబ్బే కృష్ణుడు వెసన్ కంసున్ నృపోతంసునిన్. గరుత్మంతుడు పామును పట్టుకున్నట్లుగా శ్రీకృష్ణమూర్తి రాజశ్రేష్ఠుడైన కంసుని పట్టుకొని లోకులందరూ కలవరపడుచుండగా ఆ కంసుని కిరీటమున్నదలి రత్నములు ప్రళయకాలమునందు ఆకాశము నుండి చుక్కలు రాలునట్టు జలజల రాలుచుండగా వాని యుద్ధ ప్రయత్నమును మాన్పి అతి శీఘ్రముగా ఈడ్చి యుద్ధభూమి యందు పడత్రోసి చంపివేసినాడు. ఆ విధముగా కృష్ణుని చేత కంసుడు సంహరించబడ్డాడు. అది చూసి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కంసుడు ఇంత సులభముగా ఇతని చేత చచ్చనే అని ఆశ్చర్యపోయారు. శ్రీ సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుతో, ఓ రాజా, కంసుడు విరోధము చేతనైనను సర్వకాల సర్వావస్థల యందును శ్రీకృష్ణమూర్తిని స్మరించుచుండినందున అంత్యకాలమునందు మహా తేజోరూపముతో ఆ కృష్ణుని యందే లయమయ్యాడు. బ్రహ్మాది దేవతలు కంసుని చావునకు సంతోషించిన వారై విశేషించి పువ్వుల వానలు కురిపించి శ్రీకృష్ణుని పొగిడారు. దేవతలు పెద్ద పెద్ద నగారాలను వాయించారు. అప్సరస స్త్రీలు బహువిధములైనటువంటి విశేష నృత్యములతో నటించారు. ఆ తరువాత బలరామకృష్ణులు తల్లిదండ్రులైన దేవకి వసుదేవులను చెర నుండి విడుదల చేసి వారికి నమస్కరించి, ఓ తల్లిదండ్రులారా, మీరు మమ్ము కంటిరే కాని మా బాల్యము మొదలైన దశలను చూసి సంతోషించినట్టు అదృష్టమును పొందలేదు కదా. మాకు కూడా మిమ్ములను సేవించు భాగ్యము కలుగలేదు. జననీ జనకుల వృద్ధుల తనయుల గురు విప్రసాదు దారాదులను ఏ జనుడు ఘనుడయ్యు బ్రోవక వనరును జీవనృతుండు వాడు ధరిత్రిం. ఏ మనుష్యుడు తల్లిదండ్రులు, తాతలు, ముసలివారు, భార్య, కొడుకులు, కుమార్తెలు, ఆచార్యుడు, బ్రాహ్మణులు, యోగ్యులు అయిన ఇతరులు మొదలగు వారిని పోషింప సామర్థ్యము కలిగి ఉండియు పోషింపకపోవునో అటువంటి వాడు ఈ భూమి యందు బ్రతికి ఉండినను కూడా చచ్చిన వానితో సమానము. ఈ విధంగా తల్లిదండ్రులైన దేవకీ వసుదేవులకు సంతోషాన్ని కలిగించిన బలరామకృష్ణులు తండ్రి పంపగా సాందీప మహాముని వద్ద విద్యాభ్యాసం పూర్తి చేశారు. తిరిగి మధురకు వచ్చి కంసుని మామ అయిన జరాసంధునితో యుద్ధము చేసి అతడిని అనేక మారులు ఓడించి సైన్యాన్ని నాశనం చేసి భూభారాన్ని కొంతవరకు తగ్గించారు. ఆ తరువాత బలరామకృష్ణులు మధుర వదిలిపెట్టి సముద్ర మధ్యంలో నిర్మించబడ్డ ద్వారకా పట్టణానికి ప్రజలతో సహా బయలుదేరి వెళ్ళారు అని
శ్రీ సుఖమహర్షి పరీక్షణ్ మహారాజుకు వివరిస్తూ భాగవత కథ కొనసాగిస్తున్నాడని సూతుడు సౌనకాది మునీశ్వరులకు చెప్పుచున్నాడు. ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం చేత సప్తాశ్రవణ కార్యక్రమంలో భాగంగా 6వ రోజున ఇంతవరకు ఈ భాగవత కథ వినడం జరిగింది. సర్వదా ఆ దేవదేవుని దయ మనపై ప్రసరించుగాక. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తత్సత్.